My next question is Shankar Prasad garu అడుగుతున్నారు. హాయ్ సన్, కెన్ యూ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ ఎన్‌సిడీస్? ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్? ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి. ఎన్‌సిడీస్ వద్దని నేను చెప్తానండి. రీసెంట్ టైమ్‌లో ఏమైపోయిందంటే ఈ ఎన్‌సిడీస్ ఫోకస్‌గా మనకి కొన్ని కంపెనీస్ అయితే వచ్చి వాళ్ళు బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. మనకి హైయర్ రిటర్న్, గ్యారంటీ రిటర్న్ వస్తదని. దీంతో చాలా మంది ఎన్‌సిడీస్‌కి అయితే అట్రాక్ట్ అవుతున్నారు. బట్ వెరీ వెరీ హై రిస్కీ ప్రొడక్ట్ అని అయితే నేను ఫీల్ అవుతాను. మీకు ఈక్విటీలోని వాలటాలిటీ ఉంటది. ఓకే. ఇఫ్ యూ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎ గుడ్ ఫండ్, మార్కెట్ పడినప్పుడు మీకు వాల్యూ పడతది. మీరు లాంగ్ టర్మ్ వదిలేసినట్టయితే మళ్ళీ గ్రో అవుతది. అవును. అండ్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడే తెలుసు ఇది కొంచెం హై రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్ అని. వేరే ఎన్‌సిడీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం గ్యారంటీ రిటర్న్ ఇచ్చే సేఫ్ ప్రొడక్ట్ కింద ఇన్వెస్ట్ చేస్తాం. అవునా? అండ్ ఎన్‌సిడీ మనం ఇన్వెస్ట్ చేసింది డిఫాల్ట్ అయిందనుకోండి. ఓకే. డిఫాల్ట్ అయినట్టయితే ఫర్‌గెట్ అబౌట్ ఇంట్రెస్ట్ రేట్. మీ ప్రిన్సిపల్ కూడా వెనక్కి రాదు. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. గుర్తుంచుకోండి. రాసిపెట్టుకోండి. నేను ప్రీవియస్‌గా చూసాను. త్రిబుల్ ఏ రేటెడ్ ఎన్‌సిడీస్ కూడా డిఫాల్ట్ అవ్వడం అయితే చూసాను. సో మనం రేటింగ్ ఏజెన్సీస్ ఒక రేటింగ్‌ని కూడా బ్లైండ్‌గా నమ్మలేం. ఆ కంపెనీలో రియల్‌గా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎంతున్నదన్నది మనం అసెస్ చేయాల్సి ఉంటది. మన దగ్గర కేపబిలిటీ ఉండదు. సో అందుకని ఎన్‌సిడీస్ కన్నా కూడా ఒకవేళ మీరు హైయర్ రిటర్న్ కోసం చూస్తున్నట్టయితే మీకు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్‌లోని. అక్కడ ఏంటంటే వాళ్ళు హైయర్ రిస్క్ ఎన్‌సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్క్ చేస్తుంటారు. అక్కడ కూడా డిఫాల్ట్స్ అవుతాయి. అవ్వవని నేను చెప్పట్లేదు. కాకపోతే మీరిచ్చే సేమ్ లెట్స్ సే ఒక రూ. 1,00,000 ఎన్‌సిడీలో పెట్టాలనుకున్నారు. ఒక సింగిల్ ఎన్‌సిడీలో పెట్టేదానికన్నా కూడా క్రెడిట్ రిస్క్ ఫండ్‌లో మీరు పెట్టారనుకోండి, అది ఒక 30 ఎన్‌సిడీస్‌లోకి అయితే స్ప్లిట్ అవుతది. అందులో 1, 2 మీకు డిఫాల్ట్ అయినా కూడా మీకు మొత్తం క్యాపిటల్ అయితే పోయే రిస్క్ అయితే ఉండదుగా. ఓకే. సెకండ్ థింగ్, ఫండ్ మేనేజర్స్‌కి యాక్చువల్లీ వాళ్ళు కొలటరల్ తీసుకునే అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు లార్జ్ సమ్ ఇస్తారు కాబట్టి వాళ్ళ కంపెనీల నుంచి కొలటరల్ తీసుకోగలుగుతారు బ్యాకప్ కింద. అండ్ ఈవెన్ ఆ ఇన్వెస్ట్ చేసే కంపెనీలో ఒక ఫైనాన్షియల్స్ పరంగా వాళ్ళు డీప్‌గా వర్క్ చేయడానికి వాళ్ళకి డేటా మొత్తం దొరుకుతదన్నమాట. అండ్ వాళ్ళ దగ్గర ఇన్‌సైట్స్ కూడా ఉంటాయి. వేరస్ మన దగ్గర ఉండదు కాబట్టి మనకి బయటకి అన్ని కంపెనీలు బానే కనబడతాయి డిఫాల్ట్ అయ్యే వరకు. కానీ ఒక్కసారి ఫైనాన్షియల్ రిస్క్ అనేది బయటపడడం స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ డిఫాల్ట్ అవ్వడానికి పెద్ద టైం అయితే పట్టదు. మనం డీహెచ్ఎఫ్ఎల్ కేసులో చూసాం, ఐఎల్‌ఎఫ్ఎస్ కేసులో చూసాం. ఇవన్నీ కూడా త్రిబుల్ ఏ రేటెడ్ పేపర్సే కదా! డిఫాల్ట్ అయిపోయాయి. ఓకే. సో చాలా మంది ఇన్వెస్టర్లు వాళ్ళు డబ్బులు కోల్పోయారు. నన్ను పర్సనల్‌గా అడిగినట్టయితే యెస్, అడ్వర్టైజింగ్ పరంగా మీకు మ్యాచ్‌లు చూసినప్పుడు అది ప్రతి చోట 12% రిటర్న్ గ్యారంటీ అని చెప్పి 11%, 10% రిటర్న్ గ్యారంటీ అనగానే మనకి ఎఫ్‌డి కన్నా కూడా ఇక్కడ చాలా హైయెస్ట్ రిటర్న్ గ్యారంటీ వస్తుంది. అండ్ వెల్ నోన్ నేమ్సే కదా! కొన్ని ఎన్‌సిడీస్ పరంగా మనం చూసినట్టయితే వెల్ నోన్ కంపెనీసే మనకు కనబడుతుంటాయి. ఆ వెల్ నోన్ నేమ్సే కదా! మన డబ్బులు ఏం పోతాయి, గ్యారంటీ డబ్బులు వస్తాయి కదా అనుకుంటాం కానీ చాలా చాలా రిస్కీ. నా వ్యూ అయితే ఐ ఆల్వేస్ క్యారీ నెగెటివ్ వ్యూ ఆన్ ఎన్‌సిడీస్. బికాజ్ ఎందుకంటే యాస్ ఎ రిటైల్ ఇన్వెస్టర్స్ మనకది హైలీ రిస్కీ ప్రొడక్ట్ అండి. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.